శ్రీగురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్సు స్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తసుకమండలో కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టీంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖర భారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. సభాయే నమః. పవిత్రమైన భాద్రపద మాసంలో శక్తి గణపతి నవరాత్రుల సందర్భంగా భాగ్యనగరంలో వేంచేసి ఉన్నటువంటి నల్లకుంట శంకరమఠంలో శక్తి గణపతి నవరాత్రుల సందర్భంగా జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో జరుగుతున్నటువంటి గణేష వైభవం అనేటువంటి ప్రవచనాల్లో 8వ రోజులో ఉన్నాం. ఈ 9 రోజుల ప్రవచనంలో గణేష వైభవం పేరు మీద శివపురాణము, స్కాంద పురాణము, బ్రహ్మవివర్త పురాణము, అదేవిధంగా ముద్గల పురాణము, గణేష పురాణం అనేటువంటి పురాణ గ్రంథాల్లో ఉండేటువంటి గణేష వైభవాన్ని తెలుసుకుంటున్నాం. చతుర్థి వ్రత మాహాత్మ్యం, కృష్ణపక్షంలో ఉండేటువంటి చతుర్థి వ్రతానికి సంబంధించిన అనేక కథలు వింటూ సూరసేనుడి యొక్క వృత్తాంతాన్ని వింటున్నాం. సూరసేనుడు చేసినటువంటి వ్రతం అయితే సూరసేనుడు చేసినటువంటి గణేష వ్రతానికి, దేవాలయ స్థాపనకి ప్రసన్నుడైనటువంటి గణేశుడు తన లోకం నుంచి దూతల్ని పంపాడు పుష్పవిమానం ఇచ్చి. అయితే సూరసేనుడు అన్నాడు, నన్ను ప్రజలు తండ్రిలాగా భావన చేస్తున్నారు, నేను నా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూస్తున్నా కనుక మాకు ఉభయలకు కూడా అంటే ప్రజలకి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది కనుక వారిని విడిచిపెట్టి నేను పుణ్యలోకాలకు వచ్చే అవకాశం లేదు. మీకు కనుక అవకాశం ఉండి అభ్యంతరం లేకపోతే వారిని కూడా నా వెంట తీసుకెళ్ళడానికి అనుమతించమంటే వాళ్ళు గణపతి యొక్క అనుమతితో అందరినీ కూడా పురప్రజలందరినీ కూడా నిస్వార్థంగా కోరుకున్నటువంటి ఆ సూరసేనుడి యొక్క కోరికను తీర్చడానికి అందరినీ కూడా పుష్పక ఎక్కించారు. ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే అందరూ ఎక్కిన తర్వాత ఆ విమానం కదలకుండా ఉన్న కారణానికి వెతికారు. అందులో ఒక వ్యక్తి కుష్ఠవ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. కుష్ఠవ్యాధి పీడితుడై ఉంటే అతను మహాపాపాత్ముడైన కారణంగా ఆ దివ్యమైనటువంటి పుష్పక విమానం కదలలేదుట. దీనికి కారణం ఏమిటి అంటే దానికి చెప్తున్నారు, వీడు మహాపాపి, దుర్మార్గమైన వాడు, విపరీతమైన ప్రవర్తన కలవాడు. అతని యొక్క దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కారణంగా ఇతను స్వర్గలోకానికి కానీ గణేశలోకానికి కానీ రావడానికి యోగ్యుడు కాదు కనుక మిగతా వాళ్ళని ఎక్కించేద్దాము, ఇతన్ని ఇక్కడే వదిలేద్దాం. ఇతను ఒక్కడి కారణంగా ఇంతమంది ఆనందపడేటువంటి ఆ గణేశలోకానికి వెళ్ళే అదృష్టాన్ని ఎందుకు పోగొట్టుకోవాలంటే వీడు కుష్ఠరోగి, పూర్వజన్మలో వీడు చేసుకున్నటువంటి మహాపాపాల కారణంగా వాడికి ఇట్లాంటి దుష్కర్మ వచ్చింది.
ఇది నివారణోపాయాన్ని లేనిది వీడు పుణ్యలోకానికి వెళ్ళే అవకాశం లేదంటే అప్పుడు గణేష దూతలను అడుగుతున్నారు సూరసేన మహారాజు, అయ్యా వీడి యొక్క పూర్వజన్మకృతమైనటువంటి పాపం పోవడానికి ఏం చెయ్యాలి, వీడు ఏ పాపం చేయడం వల్ల ఇది వచ్చిందంటే గణేష లోకం నుంచి వచ్చినటువంటి దూతలు చెప్తున్నారు, వీడికి పూర్వజన్మలో చేసినటువంటి దుష్కరమైనటువంటి కర్మలు చేయడం వల్ల, పాపిష్టి కర్మలు చేయడం వల్ల వీడికి పాపం సంభవించింది అని చెప్పి ఆ దూర్వుడు శాకిని వారి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. వ్యాధిగ్రస్తమైనటువంటి ఆ వర్తకుడు వ్యాపారవేత్త, వాడు వస్తుతః వ్యాపారవేత్త కనుక వాడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఓ మహారాజా వినవలసింది, నేను ఇతని యొక్క పూర్వకథని చెప్తున్నాను. పూర్వజన్మలో వీడు ఒక వర్తకుడు, వ్యాపారం చేసి జీవించేవాడు, గౌడ దేశంలో ఉండేవాడు. గౌడ దేశ నివాసి అయినటువంటి వాడు పూర్వజన్మలో ఇప్పుడు వర్తక వ్యాపారం చేసే కుటుంబంలో పుట్టాడు, కానీ పూర్వజన్మలో వీడు మంచి సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మంచి కుటుంబంలో జన్మించినప్పటికి కూడా వాడికి ఆ కర్మలు అంటల, పుట్టినప్పటికి కూడా కర్మవాసనలు రాల. వీడి తల్లి పేరు శాకిని. యుక్త వయస్సు రాగానే సావిత్రి అనేటువంటి సర్వాంగ సౌందర్యం కలిగినటువంటి ఒక కన్యామణినిచ్చి వీడికి వివాహం చేశారు. వీడు ఒకే ఒక కుమారుడిగా జన్మించాడు. ఆ శాకిని అనేటువంటి ఆమెకి ఒకే ఒక కుమారుడిగా, సత్పుత్రుడిగా, ఏకైక కుమారుడిగా జన్మించారు. అల్లారముద్దురుగా వాడిని పెంచారు. వాడికి పెళ్లి కూడా చేశారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత సావిత్రి అనేటువంటి ఆమెనిచ్చి వివాహం చేశారు. అయితే వీడు గారాభంగా పెరగడం వల్ల, అంటే పెద్దవాళ్ళు బాగా కష్టపడి ధనాన్ని సంపాదించి ఐశ్వర్యాన్ని సంపాదిస్తే ఆ సంపాదన, ఆ ధనము యొక్క సంపద యొక్క గౌరవం తెలియదు. అందుకనే పెద్ద పెద్ద వ్యాపార కుటుంబాల్లో, రాజకుటుంబాల్లో ఏం చేస్తారంటే బాగా వీడు సమర్థుడయ్యి వారి యొక్క వంశ మర్యాదని కాపాడితే తప్పించి వాడికి ఆ ఆస్తిలో వాటా ఇవ్వరు. కానీ ఇక్కడ లేక కలిగినటువంటి సంతానం కారణంగా వాడికి అల్లారముద్దుగా పెంచడం వల్ల, మమకారం అనే పాపం వల్ల, మోహం వల్ల పిల్లవాడు చెడిపోయాట. భార్యని, ఇంట్లో ఉన్నటువంటి యవ్వనవాతి అయినటువంటి సావిత్రి అనేటువంటి భార్యను వదిలిపెట్టి దొంగతనాలు చేయడం, వ్యభిచారం చేయడం, చోరత్వం, చాలా చెప్పకూడనటువంటి దుస్సాహసాలన్నీ చేశాట. వ్యాస భగవానుడు ఈ వృత్తాంతాన్ని రాస్తూ గణేశ పురాణంలో ఒక మాట అన్నాడు, వీడి గురించి ఇంతకంటే చెడ్డగా చెప్పలేను అన్నారు. ఎందుకంటే నాకు పాపం వస్తుంది. ఎక్కువగా దుర్మార్గుల యొక్క చెడుని ఎక్కువ స్తుతిస్తే ఆ పాపం మనకు అంటుకుంటుంది అని భయపడ్డాట. వ్యాస భగవానుడికే భయం కలిగినంత పాపాత్ముడు వీడు. సమస్తమైనటువంటి ఇంట్లో ఉండేటువంటి సంపదనంతా కూడా తరిగింపజేశాడు. ఆభరణాలు, రత్నాలు, రహస్య అన్నీ కూడా ఏది ఉంటే అదంతా తీసుకెళ్లి వేశ్యలకు సమర్పించేవాట. నిరంతరము కూడా పాపాసక్తితో ఉండేవాట. బ్రాహ్మణ దంపతులు వీడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అపహరించి తీసుకెళ్తుంటే ఒకరోజు నిలదీసి అడిగారట. అయితే వీడు ఏం చేశాట, తల్లిదండ్రుల్ని బెదిరించాట. నేను నా భోగలాలసత్వానికి, నేను భోగాలు అనుభవించడానికి మీరు అడ్డం వస్తున్నారని చెప్పి కర్ర తీసుకొని బయలుదేరాట సంహరించడానికి. అయితే ఇట్లా ఉంటూ ఉండగా వాడు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టాట. కర్ర పట్టుకొని వాళ్ళని బెదిరించాట. ఆ తర్వాత ఇల్లు వదిలిపెట్టాడు, బయలుదేరాడు. ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. వెళుతూ ఉంటే దారిలో భీముడు అనేటువంటి వాడు ఎదురయ్యాడు. ఆ తర్వాత కుమారుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరారు వీరు. ఈ కుమారుణ్ణి వెతుక్కుంటూ వెళుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకి భీముడు అనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, అంటే విద్యాగంధం లేనటువంటి వాడు కలిశాట. అయ్యా, మా కుమారుడు బుధుడు అనేటువంటి వాడు ఇంట్లో నుంచి పారిపోయాడు, వ్యసనాల చేత వాడు దురాచారి అయి ఉన్నాడు, ప్రస్తుతం మీకు ఏమన్నా కనపడ్డాడా అంటే ఆ దురాచారి అయినటువంటి వాడు వేశ్యారథుడై ఉన్నాడు, వేశ్య యొక్క గృహంలో ఉన్నాడు అని వాడి యొక్క ఆ పిల్లవాడు ఉండేటువంటి, కొడుకు ఉండేటువంటి బుధుడు అనేటువంటి వాడు ఉండేటువంటి ప్రదేశాన్ని చెప్పారట, చూపించారట. వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యయ్యో, ఇంత పాపాత్ముడు కదా వీడిని మళ్ళీ మరల్దామని ప్రయత్నం చేశారట. మందలించారు. అయ్యా, ఇట్లాంటి పాప పనులు చేయొద్దు, కుటుంబము వంశానికి సంబంధించిన పేరు ప్రతిష్టలు నాశనం అవుతాయి కనుక నువ్వు ఎప్పుడూ కూడా ఈ రకంగా ప్రవర్తిస్తే సమాజంలో కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది, నీకు కూడా పాపం అంటుతుందన్నారట. అప్పుడు వాడు కుమారుడు ఏం చేశాట, తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి కోపం వచ్చిందట. నన్ను మీరు నిందలు వేస్తారా, నన్ను నిలదీస్తారా అని రౌద్రాతారం ఎత్తి చేతిలో ఉండే ఆ తండ్రి దగ్గర ఉండేటువంటి కర్రని లాక్కొని తండ్రి తల మీద కొట్టాట.
తండ్రి ప్రాణాన్ని వదిలాడు, తల పగిలిపోయింది. అయితే వాడు ఎంత కిరాతకుడంటే, ఈ బుధుడు అనేటువంటి వాడు తండ్రి యొక్క శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళాట. వాడికి అంత్య సంస్కారం కూడా చేయలేదట. తలకాయ పగలగొట్టి తల్లిదండ్రుల యొక్క సంపద తీసుకొని తండ్రిని కొట్టి బాగా మద్యాన్ని సేవించి ఆ తండ్రి యొక్క శవాన్ని కాలు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి బాగా మదించినటువంటి వాడై, బాగా తాగున్నాడు కదా, మదించి చెట్ల పొదల్లో పారేశాట. సంస్కారం కూడా చేయలే. ఆ విధంగా మర్నాడు ఇంటికి వెళ్ళాట. మర్నాడు ఇంటికి వెళ్ళాడు. తండ్రి మాత్రమే వెతుక్కుంటూ వచ్చాడు. తల్లి ఇంట్లోనే ఉంది. తల్లి దగ్గరికి వెళ్ళాడు. తన క్షేమ సమాచారాలు తల్లి అడిగిందిట. అయ్యా, ఎక్కడికి వెళ్ళేవరా నాయన, మీ నాన్నగారు కూడా నిన్నే వెతుక్కుంటూ వెళ్ళారు, ఎక్కడన్నా కనపడ్డారంటే తండ్రి కనపడలేదని అబద్ధం చెప్పాట. తల్లిని కూడా అదే విధంగా శిక్షించాట. నీ వల్ల తండ్రి దూరం అయ్యాడని బాధపడుతుంటే తల్లిని కూడా దుడ్డు కర్రతో, అదే కర్రతో కొట్టాట. మళ్ళీ భేదం లేదు. తండ్రిని ఎట్లా సంహరించాడో అదే కర్రతో తల్లిని కూడా సంహరించాట. ఆమె నిశ్చేష్టురాలై ఉంటే ఆమెను కూడా ఆమె కాలికి తాడు కట్టి ఈడ్చుకుంటూ వెళ్ళి పొదల్లో, తండ్రిని వేసినట్టే పొదల్లో పారేసి వెళ్ళిపోయాట. ఈ విధంగా ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు కూడా అంత్య సంస్కారాలకు కూడా నోచుకోలేదు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా పాపం కష్టపడి అనాథలుగా ఉండేటువంటి తల్లిదండ్రులకి లేక కలిగిన కొడుకు కూడా పట్టించుకోకపోతే అనాథ ప్రేత సంస్కారం చేశారట బ్రాహ్మణ దంపతులు ఇద్దరికి కూడా. ఈ విధంగా ఈ బుధుడి కారణంగా ఆ బ్రాహ్మణ కుటుంబం అంతా కూడా ఘోరంగా ఇబ్బంది పడింది. అయితే బుధుడిని బంధించి గ్రామ ప్రజలందరూ కూడా రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారట. రాజుగారి దగ్గరికి తీసుకెళ్లి వీడు మహాపాపాత్ముడు, వీడిని శిక్షించవలసిందని. అయితే ఆ మహారాజు చాలా ధర్మం తెలిసినవాట, పాపం శాస్త్రాలు తెలిసినవాడు. పూర్వకాలం కదా, బ్రాహ్మణుడు తప్పు చేసినప్పటికి కూడా వాడిని మందలించి 4 తిట్లు తిట్టి, నువ్వు పాపాత్ముడివి, ఇంకొకసారి ఇట్లాంటి పని చేయొద్దు అంటే మారిన వాళ్ళలాగా నటిస్తే క్షమాపణ వేడుకుంటే మందలించి వదిలేశాట రాజుగారు. అక్కడి నుంచి ఆ తర్వాత వాడు మళ్ళీ వాడి దారిలో వెళుతున్నాడు. అప్పుడు వాడి భార్య సావిత్రి అని ఉంది కదా, ఆ భార్య పాపం వాడిని వెతుక్కుంటూ వెళ్ళి అందిట, మంచి వంశంలో పుట్టావు, భర్తతో మాట్లాడుతోంది సావిత్రి బుధుడితో, చక్కటి సద్వంశంలో పుట్టావు, అనేక శాస్త్రాలు చదివావు, శాస్త్రాభ్యాసనం కూడా చిన్నప్పుడు చేశావు, ఎంతో అతి దుర్లభమైనటువంటి బ్రాహ్మణ జన్మ ఎత్తావు కనుక ఇది నీ యొక్క పూర్వజన్మ పుణ్యంగా భావన చేస్తూ, అంతేకాక ఈ వివేకాన్ని వదిలిపెట్టి పశువులాగా బతుకుతున్నావు. వావి వరసలు లేకుండా పశువు ఎట్లా సంచరిస్తుందో అట్లా సన్మార్గాన్ని వదిలిపెట్టి దుర్మార్గుడుగా వెళుతున్నావు. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పొట్టన పెట్టుకున్నావు. కానీ ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. మీ తండ్రి ఏ సదాచార మార్గంలో ఉన్నాడో ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబాన్ని చక్కదిద్దవలసిన అవసరం ఉంది. యవ్వనంలో ఉండేటువంటి నన్ను వదిలిపెట్టి నువ్వు వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడో తిరుగుతున్నావు వ్యసనాలతో. దీన్ని వదిలిపెట్టుకోవాల్సింది, ఇప్పటికైనా మార్పు తెచ్చుకోమన్నారు. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ పాపం అంతా తెలుస్తుందిట. ఇక్కడ వ్యాస భగవానుడు ఒక మాట చెప్తున్నాడండి, వార్ధక్యంలో సుఖంగా ఉండాలంటే యవ్వనంలో ధర్మంగా ఉండాలి. యవ్వనంలో ఉన్నప్పుడు అంటే మధ్య వయసులో, యవ్వన వయస్సులో కనుక ఎవడైతే ధర్మంగా క్రమపద్ధతిగా క్రమశిక్షణగా ఉంటాడో వాడికి వృద్ధాప్యం బాగా గడుస్తుందట. వయసులో ఉన్నప్పుడు సరిగ్గా ప్రవర్తించకపోతే వృద్ధాప్యంలో ఈ చేసిన తప్పులన్నీ వెంటపడతాయట. ఈ రకంగా వెంటాడటం అనేది జరుగుతుంది. కనుక యవ్వనాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, ధర్మ ఆచరణ చెయ్యి, గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించు. నీకు వివాహం అయింది, నాతో నువ్వు సుఖాలు అనుభవించు, అంతేగాని ఇతర అయినటువంటి పరాయి ప్రదేశాలకు వెళ్ళొద్దు. ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నావు, నేను నీ ధర్మపత్ని. పోనీ ఏదన్నా వికారంగా ఉన్నానా, శరీరంలో ఏమన్నా వైకల్యం ఉందా, ఏమీ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నువ్వు ఇంటికి రాకుండా నిరంతరము వేశ్యా సంపర్కం వల్ల అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు. దీనివల్ల లోకంలో మన కుటుంబం, మన వంశానికి సంబంధించి చెడ్డ పేరు వస్తోంది. తల ఎత్తుకోలేకపోతున్నాను, బయట తల ఎత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితిని నువ్వు కల్పించావు. కనుక ఈ పాపం నుంచి చాలా నన్ను దూరం చేయి, జాగ్రత్తగా ఉండి ఇప్పటికైనా కొంచెము మార్పు తీసుకురా, నీ ప్రవర్తనలో మార్పు రావాలన్నారు. అప్పుడు వెంటనే వాడు దుర్మార్గుడు బుధుడు ఏం చేశాట, భార్య సావిత్రి అనేటువంటి పతివ్రతా శిరోమణి యొక్క జుట్టు పట్టుకొని, నాకు నువ్వు నీతులు చెప్పే అంత గొప్పదానం అయ్యావా, ఎంత తెగించావు, భార్య అంటే అణిగి ఉండాలి కదా, నా పేరు బుధుడు అని ఈ విధంగా బెదిరించాట. అప్పుడు ఆమె అందుట, నాకు ప్రాణభయం లేదు, నీ తల్లిదండ్రులను చంపిన వాడివి నన్ను వదిలిపెడతావని నేను అనుకోవటం లేదు, నా ప్రాణం మీద నాకు ఏమాత్రం ఆశ లేదు, కానీ నువ్వు జీవితంలో ఇప్పటికైనా బాగుపడతావేమో అనేటువంటి ఒక ఆశతో చెప్తున్నాను.
స్త్రీ చెప్పాలి గనక, ధర్మాన్ని బోధించాలి గనక బోధిస్తున్నాను అని చెప్పిందట. అప్పుడు వెంటనే వాడు ఉగ్రుడయ్యాట. నువ్వు నాకు నీతులు చెప్తున్నావు, ఇది తప్పు, చెప్పకూడదు అని చెప్పి ఆమె మీదకి వెళ్ళాట. ఆమె జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళాట. ఆమెను పిడిగుద్దులు గుద్దాట. ఇంటి మధ్యలోకి తీసుకెళ్లి పిడిగుద్దులు గుద్దాడు. అట్లా చాలా తీవ్రంగా ఎప్పుడైతే ఆమె బాధపడిందో శరీరం అంతా కూడా చితికిపోయినట్టుగా అయిపోయి ఆమె శరీరాన్ని వదిలిందిట. అయితే భర్త ఇంత దండిస్తున్నా కూడా ఎదురు చెప్పలేకపోయిందిట. ధర్మాన్ని ఆచరించి భర్త మీద చెయ్యి చేసుకోకూడదు, భర్తను నిందించకూడదని ఆమె తన యొక్క శరీరాన్ని తృణప్రాయంగా వదిలేసిందిట. ఎందుకంటే వీడు బాగుపడే అవకాశం లేదు, తల్లిదండ్రుల్ని పోగొట్టాడు, వీడు చెడు తిరుగులు తిరుగుతున్నాడు, రేపటి నుంచి జీవించినా కూడా నేను కష్టపడవలసి వస్తుంది కనుక ప్రాణం వదిలేయడమే మంచిదని దివ్యమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టి స్వర్గానికి చేరుకుంది. ఎందుకంటే ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం మీద ఉన్నది కనుక. వాడు తల్లిదండ్రులకు చేసిన మర్యాదే ఈమెకు కూడా చేశాట. తల్లిదండ్రులకు ఏ మర్యాద చేశాడు? ఈడ్చుకుంటూ తాడు కట్టుకొని తీసుకెళ్లి పొదల్లో పారేశాడు కదా. అదేవిధంగా భార్యని కూడా పొదల్లో పారేసి అక్కడి నుంచి వేశ్యాలోలుడు మళ్ళీ వాడికి ఉండే వ్యసనాల్ని కొనసాగించాట. ఈ విధంగా దుష్టత్వం బాగా శృతిమించిందిట. ఆ తర్వాత వాడు అటు ఇటు వెళుతూ దొంగతనాలు చేస్తూ దొంగతనాల ద్వారా వచ్చినటువంటి సంపదతో ఆ వేశ్యల్ని పోషించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే పోషణ లేకపోతే వేశ్యలు మొహం చూడరు కనుక. బుధుడి యొక్క దుష్టత్వం బాగా పెరిగిపోయిందిట రోజు రోజుకి వాడి ప్రవర్తన. ఈ లోపల కాలభూడు అనేటువంటి ఒక ఋషి ఆశ్రమంలోకి ప్రవేశించాడు వీడు. అక్కడ ఏదన్నా దొరుకుతుందేమో అని. ఏదైనా దొరికితే దొంగతనంగా తీసుకెళ్ళి ఉంపుడు కత్తెకి ఇవ్వచ్చని. అయితే కాలభూడు అనేటువంటి ఆ ఋషి ఆశ్రమంలో ప్రవేశించే సమయంలో ఆ కాలభుడు అనేటువంటి ఋషి నిత్యానుష్ఠానం కోసం నదీ తీరానికి వెళ్ళాట. ఆ సమయంలో వాడు వచ్చి ఆ కాలభుడు అనేటువంటి ఆ ఋషి యొక్క భార్యని బలాత్కారం చేశాట. ఋషి లేడు. ఈ దుర్మార్గుడు బుధుడు వెళ్ళి భార్యని బలవంతంగా ఎత్తుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాట. ఆమెని చెరడానికి ప్రయత్నం చేశాడు. ఆమె క్రోధపరవసరాలైంది, వాడిని శపించేసింది. దుర్మార్గుడా, పరమ పవిత్రాత్ముడు ధర్మాత్ముడు ఋషి అయినటువంటి నా భర్త కాలభుడు అనేటువంటి వారు ఇంట్లో లేని సమయంలో దొంగతనంగా నీచంగా వచ్చి ప్రవేశించి అసహాయరాయులైనటువంటి నా పట్ల నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించావు. నికృష్టుడివి, నీకంటే నీచుడు ఎవరూ లేరు కనుక జన్మాంతరంలో నువ్వు కుష్ఠవ్యాధిగ్రస్తుడిగా పుడతావు పొమ్మన్నాడు. ఇది ఈ బ్రాహ్మణ స్త్రీ ఋషి భార్య పతివ్రతా స్త్రీ శపించిన కారణంగా జన్మాంతరంలో అంటే పై జన్మలో వ్యాపార వర్తక కుటుంబంలో జన్మించినప్పటికి కూడా వాడు కుష్ఠి రోగంలో జన్మించాడు. ఈ విధంగా ఆమె ఏం చేసిందిట? ఈ రకంగా వాడిని శపించి మూర్ఛపోయిందిట. వాడు భయపడిపోయాడు. ఎందుకంటే ఋషిపత్ని యొక్క శాపం తగులుతుందన్నాడు. భయపడిపోయి తిరిగి వేశ్యాగృహానికి వెళ్ళాడు. ఇక ఎవరితో ఏమీ చెప్పకుండా అట్లాగే వాడు కాలం గడుపుతున్నాడు. ఎవరికీ కూడా ఏమీ చెప్పకుండా వాడి దోషాలను అట్లాగే దాచుకుంటూ వెళ్ళాడు. ఈ బుధుడు అనేటువంటి వాడే ఆ తర్వాత ముసలితనం వచ్చి వ్యాధులు బాగా వచ్చేసి ఈ వ్యసనాలు ఎప్పుడైతే వ్యసనాల్ని ఆశ్రయించాడో ఆ వ్యసనాల కారణంగా చాలా దుర్మార్గమైనటువంటి మరణాన్ని పొందాట. పశువు మరణించినట్టుగా మరణించాట. సరే, శరీరం వదిలిపెట్టిన తర్వాత పుణ్యాత్ముడికి ఎవరో వస్తారు, వైకుంఠం నుంచో కైలాసం నుంచో గణేశలోకం నుంచో వస్తారు. కానీ ఇప్పుడు మహాకిరాతకుడు పాపాత్ముడు కనుక యమదూతలు యమలోకాన్ని నుంచి వచ్చారు. వీని తాళ్లు గట్టి తీసుకెళ్లి యమధర్మరాజు దగ్గర పారేశారట. యమధర్మరాజు వీడి యొక్క పాపాలన్నీ చదువుతుంటే ఇంకా వినలేక చాలు విన్నది చాలు, ఇప్పటికే వాడికి కావాల్సినన్ని శిక్షలు వేయండి, మీకు ఎన్ని రకాల శిక్షలు వస్తాయో అన్నీ చేయండి. మహాప్రళయం వచ్చే వరకు వీడు నరకాలంలో పర్మనెంట్ సభ్యుడిగా ఉంటాడు. శాశ్వత సభ్యుడిగా వీడికి సభ్యత్వం ఇచ్చి మహాప్రళయం వచ్చి అంటే సృష్టి అంతా మొత్తం మళ్ళీ జలమయం అయ్యే వరకు వీడిని నరకంలో పడేయండి అన్నాడు. ఆ తర్వాత పై జన్మ వచ్చింది, వాడికి వైశ్యుడిగా పుట్టాడు. అంటే వ్యాపార వర్తక కుటుంబంలో పుట్టాడు. కులము కాదు ఇక్కడ ప్రధానం, వాడు చేస్తున్న ఉద్యోగం, వాడి వృత్తి. కనుక ప్రళయ పర్యంతము నరకంలో ఉండి ఆ తర్వాత వాడి యొక్క పూర్వజన్మ పాపం కారణంగా వాడు బ్రాహ్మణ జన్మలో పుట్టిన కారణంగా వాడు వర్తక కుటుంబంలో పుట్టాడే. కానీ ఆ చేసిన పాపాలు ఋషిపత్ని యొక్క శాపం ఉంది కదా, ఆ కారణంగా చిన్నతనంలోనే వాడికి కుష్ఠవ్యాధి వచ్చిందిట. ఎప్పుడో మధ్య వయసులో ఎప్పుడో రావాల్సినటువంటి కుష్ఠవ్యాధి చిన్నతనంలోనే వచ్చింది. ఇక
చివరికి వాడి పాపం ఎట్లా ఉందంటే ఒంటి నిండా చీము రక్తము గడ్డలు కడుతూ నెత్తురు ఒడుస్తోందిట. ఎవరైనా వాడిని చూసినా కూడా స్నానం చేయాలన్నంత పాపాత్ముంటవాడు. ఈ మాటలన్నీ కూడా ఇది ఈ పాపాత్ముడు ఈ విమానం ఎక్కడం వల్ల ఈ విమానము గణేశ లోకానికి వెళ్ళటం లేదు, కదలటం లేదు అన్నారట. సూరసేనుడు మహారాజు ఇదంతా విని చాలా బాధపడ్డాట. చాలా మనసు బాధపడి పాపం వాడి మీద జాలి వేసిందట. అయ్యా, ఒక పని చేయండి, మీరు ఇంత చెప్పినప్పటికి కూడా వీడి మీద నాకు కోపం రావటంలా. వాడి ప్రారంధవశం చేత వాడు ఆ పాపాలు చేశాడు. ఇది కర్మవశంగా ఈ జన్మ వచ్చింది కనుక నా మీద దయ వచ్చి వీడి దుష్ట స్వభావం పోవడానికి వీడి పాప పరిహారం జరగడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమన్నారట. ఆ ఉపాయం ఉంటే తెలియజేయండి అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఒక్కటే మార్గం, వీడి పాపం వెళ్ళిపోవాలంటే ఒకటే మార్గం. గణేశ పరబ్రహ్మకి సంబంధించినటువంటి 4 అక్షరాలు మహామంత్రం ఇది, గజానన. 4 అక్షరాలు, గజానన 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 అంటుంటే చాలు. వీడి కర్ణరంధ్రంలో ఎవరైనా పుణ్యాత్ములు, ఏ పాపం ఎప్పుడూ కూడా చేయనటువంటి పుణ్యాత్ముడు వీడి చెవిలో, ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుడైనటువంటి వర్తకుడి యొక్క చెవిలో గజానన అనేటువంటి 4 అక్షరాల మహామంత్రాన్ని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వాడి చెవిలో ఉపదేశిస్తూ ఉంటే సూర్యరశ్మి శోకణం వల్ల ఎట్లా చీకటి వెళ్ళిపోతుందో వీడి పాపం కూడా అట్లా తిరిగి వెళ్ళిపోతుంది అని ఆ గణేశ లోకం నుంచి వచ్చిన దూతలు చెప్పారట. వ్యాస మహర్షి అడుగుతున్నారు, అయ్యా గణేశ దూతల యొక్క వాక్యాలను అనుసరించి గజానన మహామంత్రాన్ని వీళ్ళు ఉపదేశించారు కదా, అప్పుడు ఏం జరిగింది అని. దానికి చెప్తున్నారు, ఈ గజానన శబ్దాన్ని, మంత్రాన్ని, అది మహామంత్రంగా నామాన్ని జపిస్తూ ఉంటే కుష్ఠవ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ వర్తకుడికి వాడి దుష్కృతాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయినాయి, పటాపంచలైపోయినాయి. దివ్య విమానంలో మళ్ళీ వాడిని కూర్చోబెట్టాడు సూరసేన మహారాజు. అప్పుడు గణేశలోకంలో వచ్చినటువంటి దూతల యొక్క ఆదేశం ప్రకారం అది వెళ్ళడం ప్రారంభించింది. బ్రహ్మగారు వ్యాస భగవానుడితో చెప్తున్నారు, అయ్యా వాడి పాపము నిస్సందేహంగా వెళ్ళిపోయింది, గణేశ మహామంత్రం యొక్క ప్రభావం. అయితే ఈ ఎవరు పడితే వాడు చేస్తే పుణ్యం వస్తుందా అంటే కాదు, పవిత్రమైన చరిత్ర కలిగి ఉండాలి. మనం ఎవరినన్నా ఆశీర్వదించాలన్నా, అనుగ్రహించాలన్నా ఏదో కులం చేతనో ఈ సంపద ఉన్నప్పుడో హోదా ఉంటే కాదు. మనము సదాచార పరులై ఏదైనా ఒక భగవంతుడి యొక్క ఉపాసన కలిగి ఉపాసనా బలంతో ఉంటే మాత్రమే అవతల వారి మీద అనుగ్రహించే అవకాశం వస్తుంది. ఎవడు పడితే వాడు ఆశీర్వదిస్తే అయ్యే పని లేదు. కనుక అందుకనే లోకల్లో ఒక మాట వచ్చింది, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. పెద్ద బాల శిక్షలో ఉన్న మంత్రాలన్నీ బట్టి కొట్టి రేపు ఎవరికన్నా ఉపదేశం చేస్తే అవి పనిచేయవు. ఉపదేశం చేసేవాడికి, బోధ చేసేవాడికి ఆ స్థాయి ఉండాలి. ఆ స్థాయి ఉన్నవాడు మాత్రమే అది చేయగలడు. కనుక ఇక్కడ ఈ మహారాజు చాలా గొప్పవాడు కనుక ఆ సూరసేన మహారాజు అంతకుముందు గణేశ వ్రతం బాగా చేశాడు కనుక, సంకష్ట గణపతి యొక్క ప్రభావం ఉంది కనుక, దేవాలయ నిర్మాణం చేసి శుచిగా ఉన్నాడు కనుక తనకి నేరుగా గణేశ లోకానికి వెళ్ళే అవకాశం దొరికినా కూడా తన ప్రజలందరూ కూడా తనతో పాటు సుఖాన్ని అనుభవించాలని కోరుకున్నాడు కనుక ఆ దివ్య విమానంలో అతను కూర్చోగలిగాడు. ఇది బ్రహ్మగారు చెప్తున్నారు, అయ్యా ఇది వీడి యొక్క దుర్మార్గుడి యొక్క చరిత్ర, గణేశ లోకానికి వెళుతున్నటువంటి చరిత్ర ఎవరైతే వింటారో వారికి ధర్మవృద్ధి జరుగుతుందట, యశోవృద్ధి జరుగుతుంది, ఆయుర్వృద్ధి జరుగుతుందట, ధర్మం వృద్ధి అవుతుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఆయుష్ కూడా పెరుగుతుందట, సర్వసిద్ధులు కలుగుతాయి, సంకటాలు తొలగిపోతాయి అంటున్నారు. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడి యొక్క కథ మనం నిన్న కొంత తెలుసుకున్నాం కదా, అతని యొక్క కథని కొనసాగిస్తున్నారు. బ్రహ్మగారు చెప్తున్నారు, జామదజ్ఞేన రామేణ పుత్రమేతత్ పురాకృతం సోపి కీర్తి జయం జ్ఞానం ఆయుర్దీర్ఘంచ లబ్ధవాన్. ఈ కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్ర వింటే ఆయుష్ వృద్ధి అవుతుంది అని చెప్తున్నారు. వ్యాసమునీంద్రుడికి బ్రహ్మగారు చెప్తున్నారు, వ్యాసమునీంద్ర, దూర్వామహాత్యాన్ని నీకు చెప్పాను, భగవంతుడి యొక్క గణపతి యొక్క షడక్షరి, ఏకాక్షరి, చతురక్షరి నామాల యొక్క మహిమను చెప్పాను. ఆ తర్వాత సంకష్ట చతుర్థి ఎవరెవరు చేశారు, ఎటువంటి విశేషాలు జరిగినాయి, ఎవరెవరు తరించారు అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. గత జన్మలో జమదగ్ని మహర్షి యొక్క ప్రియపుత్రుడైనటువంటి గతంలో నీకు కొంత కథ చెప్పాను. ఏమని? జమదగ్ని యొక్క కుమారుడైనటువంటి పరశురాముడి యొక్క కథ చెప్పడం ప్రారంభించాను. పరశురాముడి యొక్క కథ వివరించాను కదా, దానికి సంబంధించిన విషయం అంటే అప్పుడు బ్రహ్మగారిని వ్యాస భగవానుడు అడుగుతున్నారు, అయ్యా ఈ రాముడు ఎవరు? దశరథ మహారాజు కొడుకున్నగా ఈయనెవరయ్యా అంటే
ఈయన రాముడని ఈయన పిలువబడతాడు. ఈయన జమదగ్ని కుమారుడు, ఆయన దశరథ మహారాజు కుమారుడు, ఈయన జమదగ్ని కుమారుడు. ఆ వృత్తాంతాన్ని నాకు చెప్పమంటే అప్పుడు చెప్తున్నారు, శ్వేతద్వీపేన అతి విఖ్యాతో జమదగ్ని మహాముని మనసా సృష్టి సంహార నిగ్రహానుగ్రహ గ్రహేణపి తే త్రికాలజ్ఞ. శ్వేతద్వీపంలో మహాతపస్యాలైనటువంటి జమదగ్ని అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు. ప్రపంచంలో ప్రఖ్యాతి వహించినటువంటి ఋషులలో జమదగ్ని మహర్షి చాలా గొప్పవాడు. ఈ మహర్షి ఎంత గొప్పవాడంటే కేవలం సంకల్పమాత్రం చేత సృష్టి స్థితి లయాలు చేయగలిగిన సామర్థ్యం కలవాడు. సృష్టి స్థితి లయాలు భూత భవిష్యత్ వర్తమానాల్ని అదుపులో ఉంచుకోగలిగిన వాడు. నిగ్రహ అనుగ్రహ సమర్థుడు, చాలా గొప్పవాడు. త్రికాల వేది. అతనికి రేణుకాదేవి అనేటువంటి ఒక ధర్మపత్ని ఉంది. జమదగ్ని మహర్షికి రేణుకాదేవి అనేటువంటి పతివ్రతా శిరోమణి భార్య ఉంది. ఈ పుణ్య దంపతులకి విష్ణు అంశ సంభూతుల్లో విష్ణుమూర్తి యొక్క అంశ తేజస్సుతో విష్ణుమూర్తిలో ఉండేటువంటి అనేక అంశాల్లో ఒక కళతో పుట్టాట. సంపూర్ణంగా విష్ణుమూర్తి అనడానికి లేదు కనుక విష్ణుమూర్తి యొక్క అంశ సంభూతుడిగా రాముడుగా పుట్టాడు. బలము బాగా పరశువు చేతిలో ఉండడం వల్ల పరశురాముడు అయ్యాడు. కానీ ఈయన జమదగ్ని యొక్క కుమారుడు, జామదగ్ని అంటారు ఇతన్ని జమదగ్ని కుమారుడు కనుక జామదగ్ని అంటారు. ఇతను రాముడుగా పిలువబడ్డాడు. అతి సుందర సాక్ష్మాన్ మన్మథ చాలా అందమైన వాట, కఠినమైన బ్రహ్మచర్యం చేశాట. మాతాపితృ వచఃకర్త విఖ్యాత బలపౌరుష, బలము బాగా ఉందట, మంచి భుజబలం కలవాడు. సూక్ష్మగ్రాహి, మంచి అందగాడు. ఎటువంటి వాడంటే వ్యాస భగవానుడు వర్ణిస్తున్నాడు గణేష పురాణంలో, సాక్షాన్ మన్మథ మన్మధుడే అందగాడు, మన్మధుడికి మన్మధుడు లాంటి వాట. మాతాపితృ సేవ చేస్తూ ఉండేవాట, తల్లిదండ్రులంటే విశేషమైన గౌరవం ఉంది. మన్మధుడిని తలింపజేసేవాట. ద్విజలకి గోవులకి బాగా ప్రేమ కలిగేవాట. నిరంతరము కూడా తల్లిదండ్రుల్ని పూజించేవాడు, దేవతా పూజనం చేసేవాడు. బుద్ధిలో బృహస్పతి లాంటివాడు. అన్ని శాస్త్రాలు, అన్ని విద్యలు, అన్ని వేదాలు నేర్చుకున్నాట. మహా ఓర్పు గలవాట, గాంభీర్యమైనటువంటి పరాక్రమం గలవాడు, సద్గుణ సంపన్నుడు. ఒకరోజు తండ్రి ఆజ్ఞ తీసుకొని యజ్ఞకర్మ చేయడానికి, యజ్ఞానికి కావాల్సిన సమిధల్ని తీసుకురావడానికి అడవిలో వెళ్ళాట. తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఆ జమదగ్ని యొక్క కుమారుడైనటువంటి రాముడు యజ్ఞకర్మల యొక్క సమిధల సేకరణ కోసం అరణ్యంలో చాలా దూరం వెళ్ళాట. తస్మిన్ గతే తదా రాజా కార్తవీర్యో మహాబల. ఇట్లా ఆ సమయంలో మహాబల పరాక్రమ సమేతుడైనటువంటి ఒక 500 బాణాల్ని ఒకేసారి విడవగలిగినటువంటి అవక్ర విక్రమ పరాక్రమం కలిగినటువంటి కృతవర్మ యొక్క కుమారుడైన కార్తవీర్యార్జునుడు. నిన్నటి రోజున అతని యొక్క జన్మ చెప్పాం కదా, అతని యొక్క కథని పరశురాముల వారి కథతో కలిపి చెప్తున్నారు. ఒకేసారి 500 బాణాలు. ఆజౌ 15 బాణాన్ సృజతే రిపుఘాతాన్. శత్రువుల్ని సంహరించడాలకంటే ఒక్కసారి ధనస్సు మీద బాణం పెడితే 500 బాణాలని ధనస్సుకి ఎక్కుపెట్టి ఒకేసారి ప్రయోగించగలిగిన వాడు. ఇంద్రుణ్ణి దిక్పాలకుల్ని కూడా ఓడించగలిగిన సామర్థ్యం కలవాడు. చతురంగ బల సమేతుడై శంఖదుందుభులు వాయిస్తూ ఈ జమదగ్ని మహర్షి ఉన్నటువంటి అరణ్య ప్రదేశానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు వేట కోసం వచ్చాడు. చతురంగ బలాలతో వెళుతున్నాడు. ఇక్కడ చూస్తే దూరంలో ఒక ఆశ్రమం కనపడింది. అరణ్యం మధ్యలో ఆశ్రమం ఉంది. ఈ జమదగ్ని యొక్క ఆశ్రమానికి దగ్గరలో కార్తవీర్యార్జునుడు వెళ్తున్నాడు. దూరంలో ఆశ్రమం కనపడింది. రథాన్ని దిగి సేవకులందరినీ కూడా సైన్యాన్ని అక్కడే ఉండమని చెప్పి ముని ఆశ్రమానికి లోపలికి ప్రవేశించాట. గౌరవంగా వెళ్ళాడు. ఇది ఎవరి ఆశ్రమము అని అడిగాడు. అంటే అక్కడ శిష్యులు చెప్పారట, మహాతపస్వి, అనుగ్రహ ఆగ్రహ సమర్థుడైనటువంటి వాడు, త్రికాలవేది, సృష్టిస్థితిలయాల్ని కూడా దర్శించగలిగినటువంటి జమదగ్ని మహాముని యొక్క దివ్యమైనటువంటి తపోభూమి. ఆ పుణ్యపురుషుడి యొక్క సందర్శనం అవుతే ఎవరైనా ధన్యులవుతారంటే అప్పుడు కార్తవీర్యార్జునుడు మంచి ఉద్దేశంతో బయలుదేరాట. వెళ్ళి వారిని చూశారు. ఆశ్రమంలో ప్రవేశించాడు. వచ్చినవాడు మహారాజాని గమనించాడు. జమదగ్ని మహర్షి గమనించాడు. సగౌరవంగా నిర్మలమైనటువంటి జలాన్నిచ్చాట. జలాన్నిచ్చి, అయ్యా మీరు మహారాజు చాలా ధర్మాత్ములు అన్నారట. ఇంతకీ నువ్వెవరివి, ఎవరి కుమారుడు అని అడిగాట. ఏం పని మీద వచ్చావన్నట్ట. అప్పుడు జమదగ్నితో చెప్తున్నాడు ఎవరు, కార్తవీర్యార్జునుడు, మహాత్మా, నా పూర్వపుణ్యం వల్ల
పూర్వపుణ్యం ఉంటే కానీ మహాత్ముల యొక్క దర్శనం కలగదు. మీ యొక్క సందర్శన భాగ్యం మాకు కలిగింది. నేను కృతవీర్యుడు యొక్క కుమారుణ్ణి, నన్ను కార్తవీర్యుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. నేను వేట కోసమని చెప్పి అరణ్యానికి వచ్చా. నీ ఖ్యాతి అయితే అప్పుడు ఈ జమదగ్ని మహాముని చెప్తున్నాడు, నాయనా నీ గురించి విన్నాను, ఎందుకంటే నువ్వు చాలా గొప్పవాడు అని విన్నాను. అయితే నువ్వు మా అతిథిగా ఈ ఆశ్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కొద్దిసేపు ఆగితే భోజనాన్ని ఏర్పాటు చేస్తాను, చక్కగా మా ఆశ్రమంలో భోజనం చేసి ప్రసాదం తీసుకొని మా అనుగ్రహం పొంది వెళ్ళమన్నాడు. అయితే జమదగ్ని మహర్షితో ఈ కార్తవీర్యార్జునుడు పెద్దగా నవ్వుతూ అన్నట్ట, మీరేమో శ్రోత్రియులు, నిర్మలమైనటువంటి స్వభావం కలవాళ్ళు, ఏదో 4 కందమూల ఫలాలను అక్కడ ఏర్పాటు చేసుకొని గూట్లో పెట్టుకొని రోజు ఇంత తిని జీవించే అలవాటు. నేను ఒక్కడిని రాలా, మాకు అనంతమైన సైన్యం ఉంది, 1000 మంది సైన్యం నా వెనక ఉన్నారు. నాతో వచ్చిన పరివారాందరినీ వదిలిపెట్టి నేను ఒక్కడనే భోజనం చేస్తే మర్యాద కాదు, మీకు ఇబ్బంది కలగకూడదు, కనుక మమ్మల్ని ఏమనద్దు, మీరు సెలవిస్తే ఆజ్ఞ ఇస్తే వెళ్ళొస్తా అన్నారు. వెంటనే ఆ కార్తవీర్యార్జునుడు తనని తక్కువ అంచనా వేశాడని గమనించి ఆ జమదగ్ని మహాముని అంటున్నారు, చింతాం మాకురు రాజర్షే, నాయనా మహర్షి ఎందుకయ్యా అంత ఆరాటపడతావు, భోజయిష్యే ససైనికం, నువ్వు ఒక్కడిని భోజనం చేయమని నేను అనలేదు, రాజులు ఒక్కరిగా వస్తారని ఎవరైనా అనుకుంటారా, మీ పరివారం అంతా ఉన్న విషయం నాకు తెలుసయ్యా, ఎందుకంటే ఆయన త్రికాలవేది, కనుక భోజయిష్యే ససైనికం, నువ్వు సైన్య పరివారంతో సహా ఇక్కడే భోజనం చెయ్యి. చతుర్విధేన చాన్నేన కిమసాధ్యం తపస్వినాం, మేము తపస్సులమయ్యా, మా తపస్సాధన చేత తపో మహిమ చేత విభూతి చేత మేము ఏదైనా సృష్టించుకోగలం, కనుక నీకు ఇంత ముందెప్పుడు నువ్వు తిననటువంటి చతుర్విధమైనటువంటి అన్నాలను ఇస్తా, భక్ష్యము భోజ్యము చోష్యము పానీయం 4 రకాల పదార్థాలు, భగవంతుడు కూడా నైవేద్యం 4 రకాల పదార్థాలు పెట్టాలట, కనుక చతుర్విధేన చ అన్నం, 4 రకాల పదార్థాలతో నీకు అన్నాన్ని పెడతా. కిమ సాధ్యం తపస్వినాం, ఈ తపస్సులైన వాళ్ళని తక్కువ అంచనా వేయవద్దు, అన్నీ ఏర్పాటు చేస్తా, నేను చేసిన తపస్సు వల్ల సాధించినటువంటి ఆ సంపదంతా తపశ్శక్తినంతా కూడా నీ కోసం ఖర్చు పెడతా, ఏమి ఇబ్బంది లేదు. సందేహాన్ని వదిలిపెట్టి చక్కగా స్నానం చేసి, ఇక్కడ దగ్గరలో నది ఉంది, స్నానం చేసి సిద్ధంగా ఉండు. ముని పత్రిం సమాహరాయ వృత్తాంతం చం జగతాం గత, జమదగ్ని మహర్షి తన యొక్క భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఆ యాగశాలలో కూర్చున్నట్ట. యజ్ఞపురుషుడు ఎదురుగా కూర్చొని యాగశాలలో కూర్చొని రేణుకాదేవితో చెప్పాట, ఇట్లా కార్తవీర్యార్జునుడరా చక్రవర్తి చాలా పరివారంతో వచ్చాట, భయపడుతున్నాడు, ఇంతమందికి భోజనం ఎక్కడ దొరుకుతుందని, ఏం పర్వాలేదన్నాను, కనుక ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఆ కామధేనువుని స్మరిద్దాం, మన కోరికలు తీర్చాలంటే కామధేనువే కదా, కనుక ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మృష్టాన్నాన్ని కలిగించాలి, కనుక రేణుక మన ఇద్దరం ఇప్పుడు కామధేనువు స్మరిద్దామని చెప్పి ఆ యాగశాలలో కూర్చొని మంత్రపూర్వకంగా ఆవాహన చేశాట. మంత్రాధీనంతు దైవతం, దేవతల్ని మంత్రంతో పిలవచ్చు. మనం ఎందుకు మంత్రాల ద్వారా భగవంతు ఆరాధన చేస్తాం, ఏదో మాట్లాడచ్చు కదా భగవంతుడితో, కాదు. ఇది ప్రపంచంలో ఇతర మతాల్లోకి భారతదేశానికి తేడా. ఇది మన సనాతనమైన వైదిక ధర్మంలో గొప్పతనం ఏంటంటే మంత్రాధీనంతు దైవతం, మంత్రము ద్వారా దైవము అధీనమై ఉంటుంది, కనుక ఆ మంత్రం ద్వారా కామధేనువుని స్మరిస్తే ఆ కామధేనువు వచ్చేసిందట. వచ్చి జమదగ్ని మహర్షికి నమస్కారం చేసిందట. అయ్యా, ఆ జమదగ్ని మహర్షి కామధేనువుకు నమస్కరించాడు, భార్యతో సహా. రేణుకా జమదగ్నులిద్దరూ కూడా చేతులెత్తి కామధేనువు నమస్కరించి, అయ్యా మాకు చిన్న సంకటం వచ్చింది, నా యొక్క పరువుని కాపాడవలసిన బాధ్యత మీది. ఇప్పుడు అసంఖ్యాకమైనటువంటి సైన్యంతో వచ్చాడు ఎవరు, కార్తవీర్యార్జునుడు. నేను భోజనం పెట్టలేమో అని తక్కువ అంచనా వేశాడు, నన్ను పరిహసించాడు, కనుక నువ్వు నాకు అపకీర్తి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత నీది అన్నారు. ఆహూయ కామధేనుం తం పూజయాతు క్షణేతాం ప్రార్థయామాసతౌ రాజౌ లజ్జాం నౌ రక్షతే, నాకు పరువు పోకుండా నా మానాన్ని రక్షించవలసిన అవసరం ఉంది, తృప్తికరంగా భోజనం పెట్టమని ఆ ఇద్దరు దంపతులు ప్రార్థిస్తే కామధేనువు చాలా సంతోషపడి తన యొక్క ప్రభావం చేత రాజ ఉచితమైనటువంటి ఒక నగరాన్ని నిర్మించిందిట. అంతవరకు అక్కడ అడవి ఉంది, ఒక పర్ణశాల ఉంది, కుటీరం గుడిసె మాత్రమే ఉంది. దాని ముందు మొత్తము అడవి అంతా కూడా చదును చేయించి తన యొక్క మంత్ర ప్రభావం చేత, కామధేనువు తన యొక్క దివ్యమైనటువంటి ప్రభావం చేత
రాజులు చక్రవర్తులు ఉండదగినటువంటి అంతఃపురాన్ని, భోజనశాలని, పానశాలని, శయన మందిరాన్ని ఏర్పాటు చేశాట. ఇదంతా కామధేనువు సృష్టించింది. రమ్యమైనటువంటి సుందర ఉద్యానవనాలు, రక్తఖచ్చితమైనటువంటి దివ్య మందిరాలు, సర్వాంగ సుందరంగా అలంకరించినటువంటి భోగ పదార్థాలు, ఈ వచ్చినటువంటి రాజుగారికి, సైనికులకి సేవ చేయడానికి చక్కటి అందమైనటువంటి స్త్రీలు, సేవకులు, సభామండపం అందరూ కూర్చోవడానికి, భోజనం చేయడానికి భోజనశాల, ఇవన్నీ కూడా అతిథులందరికీ కూడా భోజన పదార్థాలన్నీ సిద్ధమైనయట. జమదగ్ని మహాముని వెళ్ళి కార్తవీర్యార్జునుడితో, మహారాజా చక్రవర్తి భోజనం సిద్ధమైంది, మీరు రావాల్సిందన్నట్ట. చూశాడు, ఆశ్చర్యపోయాడు. తతో ముని శిష్యగణం ఉవాచ త్వరయావాస వ్రజ ఆకారయతుం నృపతిం నదీతీర నివాసినాం. జమదగ్ని శిష్యులతో సహా వచ్చి ఆ చక్రవర్తిని, కార్తవీర్యార్జునుని ఆహ్వానించాట. అయ్యా, మీరు ససైన్యంగా ఏమాత్రం మొహపటం లేకుండా క్షేమంగా నిదానంగా మృష్టాన్నాన్ని భోజనం చెయ్యండి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా తిననటువంటి భోగ పదార్థాలు, అసలు లోకంలో అటువంటి పదార్థాలు ఉన్నాయనే పేరు కూడా మీరు అడగాల్సిందే. దీన్ని ఏమంటారు అని అడగాల్సిందే, అడిగి రుచి చూడవలసిందే. అటువంటి పదార్థాలని మీరు అనుభవించాలని. ఆ కార్తవీర్యార్జునుడు లోపలికి వచ్చాట, చూశాట. ఏమిటి బంగళాలు ఏమిటి, ఇంతకుముందు నేను చూసిన గుడిసేనా, గూట్లో కందమూల ఫలాలు ఉంటాయని అనుకుంటే ఇంత భవనాన్ని నిర్మించాడు. అపూర్వంగా ఉండేటువంటిది అంతా చూసి ఆశ్చర్యపోయాట. ఇక భోజనం చేశారట. ఎంత దాకా తిన్నారంటే ఇంకా మాట్లాడడానికి కూడా ఓపిక లేనంతగా తిన్నారట సైన్యం. కార్తవీర్యార్జునుడు ఇదంతా ఆలోచించాట. ఏమిటిది భోజనం చేసేటప్పుడు ఇంతవరకు ఇటువంటి భోగ వస్తువుని నేను తినలేదే, ఏమిటిది అని ఆశ్చర్యపోయాట. అప్పుడు వాళ్ళు తిన్నవాళ్ళు లేచి చేయి కడుక్కోవడానికి కూడా ఓపిక లేదుట వాళ్ళకి. లేచి చేయి కడుక్కోవడానికి ఓపిక లేకపోతే అప్పుడు జమదగ్ని మహర్షి పరిచారకులను పిలిచాట. అయ్యా, వీళ్ళు పాపం భుక్తాయాసంతో ఉన్నారు, చేతులు కడుక్కోవడం చాలా కష్టంగా ఉందంటే వాళ్ళ పక్కనే చిన్న బేసిన్లు పట్టుకొని నిలబడ్డారట. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నిలబడ్డారట, 1:1. ఒక చెంబులో నీళ్లు, పళ్ళెము, వెండి పళ్ళెం పట్టుకున్నారట. ఎందుకు? వాళ్ళు చేతులు కడుక్కోవడానికి. లేచి చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం కూడా లేకుండా పక్కనే చేతులు కడుక్కోవడానికి, ముఖ ప్రక్షాళన చేసుకోవడానికి, పుక్కిలించి ఉమ్మేయడానికి కూడా అక్కడ పరిచారకులను ఏర్పాటు చేశాట. ఈ విధంగా తన పరివారంతో ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో, ఏనుగులతో, గుర్రాలతో, వృషభాలతో చూశాట, భోజనం చేశాడు. తాను ఒక్కడే తినలా, సైన్యం తిన్నది. ఆ తర్వాత ఏనుగులకు భోజనం పెట్టారట. ఏనుగుకి భోజనం పెట్టడం అంటే ఒక ఏనుగు భోజనం పెడితేనే మనిషి ఆరిపోతాడు. అటువంటిది ఏనుగులకి, గుర్రాలకి, ఆ తర్వాత వృషభాలకి, సైన్యానికి, వీళ్ళందరికీ కూడా చక్కగా తృప్తికరమైన భోజనం ఏర్పాటు చేశారు. భోజనం అంతా అయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టారట సభాభవనంలో. చెరకు, ద్రాక్ష, పనస, దానిమ్మ మొదలైనటువంటి రసాలతో తయారు చేసిన షర్బతులు ఇచ్చాట, పానీయాలు. ఈ తర్వాత తినమని బంగారు పళ్ళెంలో ఈ ఫలాలన్నీ పెట్టారట. ఆ తర్వాత ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం పెట్టినటువంటి తాంబూలాలను ఇచ్చాట. బంగారు రేకులతో కప్పినటువంటి తాంబూల ఇచ్చారట. నానా విధమైన అలంకారాలు, ప్రతి వ్యక్తికి కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా, తన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం చేసినందుకు దక్షిణ ఇచ్చాట. దక్షిణ ఇచ్చి దాంతోపాటు వస్తువులు ఇచ్చాట. వాళ్ళకి బహుమానాలు, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చాట. ఇదంతా చూశాడు. అప్పుడు ఆశ్చర్యపోతూ అడిగాట, ఏమిటి మహానుభావ జమదగ్ని, ఏమిటిది, ఇదేమిటి నాకు కలలాగా ఉందంటే, అప్పుడు జమదగ్ని మహర్షి అంటున్నారు, ఎవరు వస్తే వాళ్ళ స్టేటస్కి తగినట్టుగా వాళ్ళని పూజించాలి. ఎవరిని పడితే వాళ్ళని కాకుండా వచ్చిన వారి స్థాయి. మీరు చక్రవర్తి, నా విష్ణు పృథివీపతి, విష్ణు అంశ సంభూతుడు కానివాడు రాజు కాడు అనేటువంటి విషయం మేము సూక్తి విన్నాను. కనుక మీరు విష్ణుమూర్తే, అభ్యాగత స్వయం విష్ణు కనుక విష్ణుమూర్తి రూపంలో మీరు వచ్చారు కనుక మీకు ఉపచారం చేయడం నా ధర్మం. ఇంతకీ ధర్మంగా ప్రజల్ని పరిపాలిస్తున్నావా అని అడిగాట. నా సంగతి ఏమిటి? పప్రచ్ఛ రాజాతం తత్ర విస్మయా విష్టమానస. అప్పుడు అడిగాట, అయ్యా, ముల్లోకాల్లో నీ కీర్తి విఖ్యాతమైంది జమదగ్ని మహాముని, నేను అడుగుతున్న దానికి ఒక మాట అబద్ధం లేకుండా చెప్పు. నేను ఇంతకుముందు చూస్తే ఇక్కడ ఏ వస్తువు లేదు, చెంబు లేదు, తప్పాల లేదు, ఏమీ లేదు. అటువంటిది మేము స్నానం చేసి వచ్చేటప్పటికీ ఇంత దివ్యమైనటువంటి భవనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంత దాసదాసి జనం ఎక్కడి నుంచి వచ్చారు, ఇన్ని బంగారు పళ్ళాలు తినడానికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని ఆసనాలు, ఇన్ని తల్పల నిద్రపోవడానికి ఇన్ని తల్పాలు ఎన్ని వచ్చాయి,
అబద్ధం చెప్పకుండా యథార్థం చెప్పవలసిందన్నట్టు. దానికి అనుతం నోక్తం పూర్వోక్తం పరిహాసేపి నృప అతః సత్యం బ్రవీమిత్వాం కామధేను అఖిలకృతం. నువ్వు అబద్ధం చెప్పొద్దు అనేటప్పటికీ జమదగ్ని మహామునికి చాలా కోపం వచ్చిందట. మా జీవితంలో ఇంతవరకు అబద్ధం ఎట్లా ఉంటుందో దాని రూపాలు కూడా మాకు తెలియవు. అబద్ధం అనేది మా అనుతం నోక్తపూర్వం ఇంతవరకు మాట్లాడి ఉండలేదు. పరిహాసానికి కూడా అసత్య సంభాషణ చేయలా. నవ్వులాటకు కూడా మా నోటి నుంచి అబద్ధం రాదయ్యా. సత్యం బ్రవీమి, నీకు నీ దగ్గర చక్రవర్తివి కదా, యథార్థం ఉన్న విషయం చెప్తున్నాం. ఇదంతా కూడా కామధేను యొక్క అనుగ్రహం. నేను మంత్రపూర్వకంగా పిలవడం వల్ల కామధేనువు వచ్చింది. ఆ పుణ్యాత్రురాలైనటువంటి కామధేనువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల ఇదంతా జరిగింది. రాజుగారు సైన్యంతో భుజించి ఆకలి చేత తృప్తి పడ్డప్పటికి కూడా ఆకలిగా వచ్చాడు. వేటాడేటప్పటికి బాగా ఆకలైంది. అంత ఆకలిలో వచ్చి తిన్నప్పటికి కూడా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. అప్పుడు అనుకున్నట్ట, ఈ జడదారి ఈ ఋషి కందమూలాలు తినేవాడికి ఇంత ఐశ్వర్యం అవసరమా, ఇంత శక్తి అవసరమా? ఇంత శక్తికి ఆకారమైనటువంటి ఆధారమైనటువంటి కామధేను ఈయన దగ్గర ఉంటే ఏ ప్రయోజనం? ఇది మాలాంటి వాళ్ళ దగ్గర ఉండాలి. కనుక ఎప్పుడో జన్మకో శివరాత్రి అన్నట్టు ఇంతమంది భోజనానికి ఈ ఇంటికి రావడం అనేది మొదటిసారి. నా దగ్గరికి విపరీతమైన జనం వస్తూ ఉంటారు. కనుక తాను బాగా తృప్తిగా తిన్నప్పటికి కూడా అతి దురాశ కలిగి ఆ కామధేను వెంట తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు దయాదాక్షిణ్యాలు కూడా వదిలిపెట్టాట. వ్యాస భగవాను ఇక్కడ చెప్తున్నాడు, క్రూరాత్ములైన వాళ్ళు, రాజులు క్రూరులు. మనం చూస్తూ ఉంటాం రోజు పేపర్లలో. ప్రజల గురించి ఎవడికి పట్టదు. దోచుకొని 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 ఎంత దోచుకున్నా చివరికి ఏమీ రాదు, తృప్తి అనేది ఉండదు. ఇట్లా భోజనం చేసినటువంటి కార్తవీర్యార్జునుడు దుర్మార్గమైనటువంటిది, చాలా దుర్మార్గమైన ఆలోచన చేశాట. భవిష్యత్తులో తనకి రాబోయేటువంటి ప్రమాదాన్ని, ప్రాణాపాయ స్థితిని కూడా గమనించరా. దుర్బుద్ధి మాత్రమే. ఆ సందర్భంలో నిజంగా యథార్థమైతే వచ్చిన జమదగ్ని మహర్షి కాళ్ళకి దండం పెట్టి కృతజ్ఞత చెప్పి ఆవుకు ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. కానీ దుర్మార్గంగా దుర్బుద్ధి వచ్చింది. జమదగ్ని మహర్షితో అంటున్నాడు కార్తవీర్యార్జునుడు, ఓ తాపసోత్తమా, ఏమిటయ్యా, సకల మనోవృత్తులు ఉడిగి మనోవాంఛలు లేకుండా ఎటువంటి కోరికలు లేకుండా కందమూల ఫలాలు మాత్రమే తినేటువంటి కాలం గడిపి నివృత్తి మార్గంలో మోక్ష మార్గం కోసం ప్రయత్నం చేసి ధనకరక వస్తు వాహనాలు భోగాల మీద ఆసక్తి లేని మీకు ఈ కామధేనువుతో పనేమిటి? మీ దగ్గర ఉండదగింది కాదు. ఎవరి దగ్గర ఏది ఉండాలో వాళ్ళ దగ్గర అది ఉంటే బాగుంటుంది లోకంలో. అంతేకాని అన్నీ వదిలిపెట్టి ఇంద్రియ నిగ్రహంతో జీవించేటువంటి నిస్పృహగా ఎటువంటి కోరికలు లేకుండా కేవలము భగవంతుడి చేరాలి, మోక్షం కలగాలి అనేటువంటి ఒకే ఒక కోరికతో మీరు ఉంటారు కదా, మీకు ఇది ఎందుకు? ఇటువంటి కామధేను వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? కనుక మాకు ఇంద్రియాల మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది, కోరికలు ఎక్కువ ఉంటుంది, ఐశ్వర్య మదం ఉంటుంది, ఐశ్వర్యం బాగా ఉంటుంది, ఎంత ఉన్నా కూడా ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాం. కనుక నేను ఎంత కోరుకున్నా మీ ఇంట్లో భోజనం చేసే భోజనం నేను ఇంతవరకు చేయలేదయ్యా. కనుక ఆడంబరాలు ఐశ్వర్యాలు మీ దగ్గర నిరర్ధకం, మా దగ్గర సార్థకం. మీకు నిరర్ధకం, వ్యర్థమది, కనుక మాకు సార్థకం. ఇటువంటి మహత్తరమైనటువంటి కామధేను, అనంతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి కామధేనువు మా దగ్గర ఉండడం ఉచితం అనిపిస్తోంది. కనుక ఇది శ్రేష్టమైనటువంటి చక్రవర్తి దగ్గర ఉండదగినటువంటి వస్తువు కనుక నా దగ్గర ఉండడం ఉచితం. మేమే శ్రేష్ఠులం, చక్రవర్తులం కనుక నువ్వు సంతోషపూర్వకంగా నాకు సమర్పించుకో అన్నాడు. ఇంతవరకు భోజనం పెట్టమన్నాడు, ఇప్పుడేమో సమర్పించుకో అంటున్నాడు. నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా ఒకటే. నీకు ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వస్తే రా, ఇస్తా. కనుక ఇది నాకు ఇచ్చేయి. ఒకటి గుర్తుపెట్టుకో, మీరు మర్యాదగా ఇస్తే నా బల ప్రదర్శన చేయవలసిన అవసరం లేదు. ఇది కార్తవీర్యార్జునుడి మాట. ఒకటి గమనించండి, దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పుట్టినప్పటికి కూడా, శరీరంలో అంగవైకల్యం కలిగినప్పటికి కూడా, గణపతి యొక్క వ్రతం చేయడం వల్ల శరీరంలో అంగాలన్నీ మళ్ళీ తిరిగి పుట్టినప్పటికి కూడా వాడి యొక్క బుద్ధి మారలేదు. చూడండి, బుద్ధి ఏమాత్రం మారల. కనుక ఈ రకంగా దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మహర్షి జమదగ్ని చక్రవర్తులు బలపరాక్రమ సంపన్నులు కలిగినటువంటి ఈ క్షత్రియ వీరులైనటువంటి రాజులతో మీరు పెట్టుకోకూడదు, శత్రుత్వం పెట్టుకోకూడదు. మా బలపరాక్రమాలకి అసాధ్యం అంటూ ఏది లేదు, ఏదైనా సాధ్యమే. కనుక నాయన,
ఇది బ్రహ్మగారు చెప్తున్నారండి. ఎవరితో? వ్యాస భగవానుడితో చెప్తున్న కథ. నాయనా సత్యవతి నందన, వింటున్నావా? ఈ విధంగా ఎప్పుడైతే మాట్లాడాడో జమదగ్నికి కోపం వచ్చిందట. జమదగ్ని కోపం వచ్చి మహా ఉగ్రత్వం, బాగా ఉగ్రుడయ్యాట, మండిపోయాట, కళ్ళల్లో నిప్పులు వచ్చినాయి. ఎందుకంటే జమదగ్ని సాధారణమైన వాడు కాదు, త్రికాల వేది కదా. వెంటనే అన్నాడు, రాజా ఏదో సత్పురుషుడివి కదా, పెద్ద మనిషివి కదా, చక్రవర్తివి కదా, ప్రజల్ని పరిపాలిస్తున్నావు కదా, మా అందరికీ రాజువు కదా అని చెప్పి మంచి మనసుతో నిన్ను ప్రయత్నపూర్వకంగా పిలిచి, నువ్వు ఉండనన్నా కూడా నిన్ను ఉండమని చెప్పి బలవంతంగా నిన్ను ఉంచి ఇంతమందికి ఇంత వైభవంగా ఏ కామధేనువు యొక్క ప్రభావం వల్ల నేను ఇచ్చానో, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా నువ్వు కపటంగా ప్రవర్తించావు. నీ కపటాన్ని నేను గ్రహించలేకపోయా. కాకి ఏ విధంగా అయితే కోకిలకిట సంతానాన్ని పెంచే ఓపిక ఉండదుట, గుడ్డు పెడుతుందట, కానీ ఆ గుడ్డుని పొదిగే అలవాటు లేదుట దానికి. అందుకని ఏం చేస్తుందట, కాకి గూట్లో తీసుకొచ్చి కోకిల గుడ్డు పెడుతుందట. అది పాపం కాకి తెలియక దాన్ని పొదుగుతుంది, అది చివరికి ఏమవుతుంది, కోకిల అయిపోతుంది. అట్లాగే నువ్వు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా నాకు అన్యాయం చేశావు. ఇటువంటి దుర్బుద్ధి నీకెందుకు కలిగింది? మునీనాం శాంతచిత్తానాం కందమూల ఫలాసినాం మనసా సృష్టి సంవార కర్తॄణాం అస్పృహోవతాం జితేంద్రియాణం విజ్ఞానం నేక్షే ధ్యాన ప్రయోజనం. నువ్వు నా దగ్గర ఈ అమూల్యమైనటువంటి కామధేను ఉండడం చాలా తప్పని అంటున్నావు చూసావా, ఇది దుర్బుద్ధి. ఇది నా దగ్గర ఉండడానికి యోగ్యత నేను సంపాదించా. నాకు యోగ్యత ఉండటం వల్ల మాత్రమే నాకు దగ్గరికి వచ్చింది. కనుక యోగ్యుడైన వారి దగ్గరికి మాత్రమే ఇటువంటివి వస్తాయి. ఇటువంటి అమూల్యమైనటువంటి వస్తువులు ఎవరి దగ్గరికి వస్తాయి? చింతామణి కానీ, కామధేనువు కానీ, కల్పవృక్షం కానీ యోగ్యులైన వాళ్ళ దగ్గరికి వస్తుంది. కనుక నువ్వు అనవసరంగా ప్రయత్నం చేసినా నీ దగ్గర ఉండదయ్యా అన్నారు. అయితే జమదగ్ని మళ్ళీ ఇంకా చెప్తున్నారు కార్తవీర్యార్జునుడితో, అయ్యా మహారాజా, నువ్వు మేకవర్ణ పులిలాగా నా దగ్గర వినయాన్ని నటించి వచ్చావు, గోముఖ వ్యాఘ్రంలాగా సాధుపురుషుల్లాగా వచ్చావు. కనుక నువ్వు ముల్లోకాలని నాశనం చేసుకునేటువంటి ఇటువంటి కోరికలను కోరద్దు. నీకు మంచి విషయం చెప్తున్నా, వచ్చిన దారిని వెళ్ళు. కావాలంటావా ఇంకో 4 రోజులు భోజనం చేసి వెళ్ళు. ఏదైనా కావాలా వస్తువు, ధనకరక వస్తు వాహనాలు సృష్టించి ఇస్తా, తీసుకో. అంతేకాని నువ్వు ఇటువంటి కోరికలు కోరద్దు. అప్పుడు వెంటనే రాజు కార్తవీర్యార్జునుడు మాట్లాడుతున్నాడు జమదగ్ని మహర్షితో. ఏమంటున్నావు? నువ్వు ఇంతవరకు బ్రాహ్మణుడు అనేటువంటి గౌరవంతో నీతో మంచి మాటలు 4 మాట్లాడా. నేను బలవంతంగా నీ తలకాయ పగలు కొట్టి తీసుకెళ్ళలేక కాదు, నాకు ఆ శక్తి ఉంది. కానీ నువ్వు ఈ మంచి మాటలతో వింటావు అనే ఉద్దేశంతో అన్నా అని వెంటనే కార్తవీర్యార్జునుడు ఈ విధంగా మాట్లాడాట. వేగంగా అక్కడి నుంచి శిష్యులతో తన సైన్యంతో చెప్పాట కార్తవీర్యార్జునుడు, ఆ వెనక ఆ ఋషి ఆశ్రమం వెనక కామధేనువు కట్టేసి ఉంది, దాన్ని ఈడ్చుకొని రండిరా, తీసుకెళ్ళిపోదామన్నారట. వెంటనే ఆ సైన్యం అంతా కూడా వెళ్ళారట. ఆయుధాలు పట్టుకొని ఆ కార్తవీర్యార్జునుడి యొక్క సైన్యం అంతా వెళ్ళి ఆ కామధేనువుని బలవంతంగా తాడుపెట్టి లాగడానికి పిలిచారట. అది వెంటనే చాలా ప్రభావవంతమైనది. ఒక్కసారి వాళ్ళందరినీ ఒకసారి చూసి పూత్కారం చేసిందట, పెద్దగా అరిచిందిట. అరిచేటప్పటికీ అందులో సగం మంది శరీరాలు వదలవలసి వచ్చింది, కాలిపోయారట. కామధేనువు యొక్క క్రోధానికి భస్మమై బూడిదైపోయారట. కొంతమంది భయపడిపోయి పరిగెత్తారు. దాని ముక్కు రంధ్రాల్లో నుంచి అగ్ని వచ్చిందిటండి, క్రోధాగ్ని వచ్చిందిట. అవతల వారి శ్వాసాలు ఆగిపోయినాయట, వారి యొక్క వాయువులు ఆగిపోయినాయట. ఈ విధంగా కొంతమందిని పూత్కారంలో ఆకాశంలో ఎగిరి కింద పడ్డారట, శరీరం శిథిలం అయిపోయిందిట. ఆ తర్వాత మిగిలిన సైన్యాన్నంతా కూడా తన యొక్క గిట్టలతో కామధేనువు పొడిచి నలిపేసి చంపేసిందిట. ఇక అందులో సైన్యం కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా చెప్పారట, హాహాకారాలు చేస్తూ, అయ్యా ఇట్లా జరిగింది అంటే భయపడకండి, భయపడకండి, నేనున్నాను కదా. కార్తవీర్యార్జునుడు చెప్తున్నాడు, మీ వల్ల కాకపోతే నేను చేస్తా. చుక్క చెమట బిందువు రాకుండా ఆ గోవుని అపహరించేటువంటి శక్తి నాకుందన్నారట. శంఖాన్ని పూరించాడు కార్తవీర్యార్జునుడు. ఆ ధేనువు మీదికి పడ్డాడు, కామధేనువు మీదికి పడ్డాడు. వెంటనే సైనికులు కూడా రాజుగారు వెంట వచ్చారు, బంధించారు, కర్రలతో బంధించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సందర్భం చెప్తున్నారండి. ఆ గోవుని కార్తవీర్యార్జునుడు కర్రతో కొడుతున్నట్ట. తాను కొట్టినప్పుడల్లా ఆ శరీరం మీద, ధేనువు శరీరం మీద ఎన్ని దెబ్బలు పడితే ఆ శరీరంలో నుంచి, రోమకుపాల్లో నుంచి, ఆ ఆవు యొక్క వెంట్రుకల్లో నుంచి సైన్యం బయటకు వస్తుందట, దేవసైన్యం బయటకు వస్తోంది. శబరులు, బర్బరులు మొదలైనటువంటి వాళ్ళు బయటకు వస్తున్నారట.
ఆ కార్తవీర్యార్జునుడి యొక్క సైన్యాన్ని మొత్తం చితక్కొట్టారట, ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. యుద్ధభూమిలో చనిపోయిన వాళ్ళు చనిపోయారు, పారిపోయిన వాళ్ళు పారిపోయారు. అస్త్రశస్త్రాలతో ఈ విధంగా మొత్తము కూడా తలపడి అక్కడి నుంచి పరిగెత్తుతున్నారు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. అవమానం జరిగింది కార్తవీర్యార్జునుడికి, చాలా అవమానం జరిగిందిట. ఈ విధంగా కార్తవీర్యార్జునుడు మళ్ళీ లేచాట, ఖడ్గాన్ని చేతిలో పట్టుకున్నాడు. ఆ ఖడ్గం వల్ల ప్రయోజనం లేదని ఖడ్గం వదిలేసి ధనస్సును తీసుకున్నాడు. 500 బాణాలని ఎక్కుపెట్టి ఒకేసారి కార్తవీర్యార్జునుడు ప్రయోగించాట. ఎన్ని బాణాలు కురిపించినా కూడా ఒక్క గోవు సృష్టించినటువంటి గోవు యొక్క రోమాల నుంచి వచ్చినటువంటి ఒక సైనికుడు కూడా మరణించలేదట. కానీ కార్తవీర్యార్జునుడి సైన్యమంతా నాశనం అవుతోంది. ఇక యుద్ధం ఎందుకని చెప్పి ఆ కామధేనువు దేవలోకానికి వెళ్ళిపోయిందిట. ఇంకా వీడితో అనవసరం, నీచమైనటువంటి వ్యక్తితో మనం ఎందుకు యుద్ధం చేయాలని ఆ కామధేనువు వెళ్ళిపోయిందిట, స్వర్గానికి వెళ్ళిపోయిందిట. తాను వచ్చిన దారికి వెళ్ళిపోయింది. స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ జమదగ్ని మహర్షి మళ్ళీ వచ్చి తన యొక్క ఆశ్రమంలో కూర్చున్నట్ట. అప్పుడు ఆ కార్తవీర్యార్జునుడికి రోషం వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఋషి ఆశ్రమంలో ఇద్దరే ఉన్నారు, భార్యాభర్తే, కొడుకు లేడు, పరశురాముడు ఇక్కడ లేడు. మిగిలిందల్లా రేణుకాదేవి, జమదగ్ని మహర్షి. కామధేనువు వెళ్ళిపోయింది, సైన్యం కూడా వెళ్ళిపోయింది. ఆ ఒక్కడే ఉన్నటువంటి జమదగ్ని మహర్షి దగ్గరికి వచ్చి రోషంతో, కపట బ్రాహ్మణ, నువ్వు నీ హృదయం మంచిదనుకున్నాను, చాలా గొప్పవాడు అనుకున్నాను, కానీ కపటంతో మమ్మల్ని మభ్యపెట్టి నీ హృదయం నాకు తెలుసుకోలేకపోయా అని చెప్పి వాడి అయినటువంటి బాణంతో ఆ జమదగ్ని మహర్షిని సంహరించాట. ఈ విధంగా ఆ జమదగ్ని మహర్షిని కొడుకు దగ్గర లేనప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు సంహరించాట. సంహరించేటప్పటికి జమదగ్ని మహర్షి శరీరాన్ని వదలవలసి వచ్చింది. జమదగ్ని యొక్క మహర్షి యొక్క భార్య అయినటువంటి పరమ పతివ్రతా శిరోమణి రేణుకాదేవి వచ్చిందిట. వచ్చేసి, దౌర్భాగ్యుడా, అకారణంగా నా భర్తని సంహరించావా? నువ్వు చేసినటువంటి బ్రహ్మహత్య సామాన్యం కాదు, త్రికాలవేది అయినటువంటి ఆ జమదగ్ని మహర్షికి నువ్వు అపకారం చేశావు. ఎటువంటి నీకు అపకారం చేయకుండా తిండిపెట్టిన వాడిని ప్రాణం తీస్తావా దుర్మార్గుడా అని ఆమె చాలా కోపం వచ్చిందిట. అంటే వాడికి కార్తవీర్యార్జునుడికి అహంకారం బాగా బయటకు వచ్చింది. నువ్వు నీ భర్తని సంహరించినందుకు నన్ను తిట్టావు కదా, నువ్వు జీవించి ఉండడానికి అర్హురాలు కాదని చెప్పి తన యొక్క ధనస్సుకి 21 బాణాలు పెట్టి ఒక్కసారి ఆమె మీద ప్రయోగించాట. ఆమె బాణాలు గుచ్చుకున్నాయట. ఆమె హృదయానికి 21 బాణాలు గుచ్చుకున్నాయండి. గుర్తుపెట్టుకోవాలి, సంఖ్య గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 21 బాణాలు గుచ్చుకునేటప్పటికీ మనసారా భర్తని స్మరించిందిట. భర్తని స్మరిస్తూ ఆ కార్తవీర్యార్జునుడిని రేణుకాదేవి శపించిందిట. దుర్మార్గుడా, బలం ఉంది కదా, నీ వెంట సైన్యం ఉన్నారు కదా, బలగా ఉంది కదా అని చెప్పి, ఆయుధాలు ఉన్నాయని చెప్పి అకారణంగా తపస్సు చేసి కందమూల ఫలాలు ఆహారంగా తీసుకునేటువంటి ఇంద్రియ జయం పొందేటటువంటి మమ్మల్ని నువ్వు ఈ విధంగా వధించావా? తొందరలోనే నీ ప్రాణం పోయేటువంటి నీకు చావు మూడుతుంది. నీకు చాలా వరాలు ఉన్నాయని గర్విస్తున్నావు కనుక సందేహం లేదు, త్వరలో నువ్వు నశిస్తావు అని చెప్పించిందిట. ఎంతో బాధ కలిగింది. కార్తవీర్యార్జునుడు ఈ 2 పనులు పాడు పనులు చేసి నిరుత్సాహంతో తాను చేసిన అకృత్యాన్ని తన్ని నిందించుకుంటూ, అయ్యో ఇవాళ అనవసరంగా చాలా చాలా ప్రమాదం చేశాను, చాలా తప్పులు చేశానని చెప్పి ఆ కార్తవీర్యార్జునుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాట, తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దుఃఖంతో రేణుకాదేవి వివసురాలై కొనప్రాణంతో మిగిలి ఉందిట. కొనప్రాణంతో మిగలడం జరిగింది. ఇంత దుస్థితి వచ్చింది, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడా అని ప్రాణాపాయ స్థితిలో ప్రాణం శరీరంలో నుంచి వెళ్ళిపోయే ముందు తన కుమారుణ్ణి పిలిచింది. రామా అని పెద్దగా పిలిచిందిట. కందమూల ఫలాల్ని సేకరించి వస్తున్నటువంటి ఆ పరశురాముడు రాముడనే అనాలి. ఇంతవరకు పరశురాముడుగా ఆయనకి పేరు లేదు, రాముడే. జమదగ్ని కుమారుడు జామదగ్ని. ఈ విధంగా నా కుమారుడు ఎక్కడికో వెళ్ళాడని స్మరించిందిట. తల్లి స్మరించగానే ఆ కుమారుడు అక్కడికి వచ్చాడు. తల్లిని చూశాడు, కొనప్రాణంతో ఉండేటువంటి తల్లిని చూశారు. ఆ తర్వాత తండ్రి శరీరాన్ని వదిలినటువంటి, ప్రాణం వదిలినటువంటి, మృతుడైపడి ఉన్నటువంటి జమదగ్ని మహర్షిని కూడా చూశాడు. చాలా బాధపడ్డాడు, మూర్ఛపోయాడు. తనకి తల్లిదండ్రులే దిక్కనుకున్నారు. ఇంకొక ప్రపంచం తెలియనటువంటి ఆ జమదగ్ని యొక్క కుమారుడైనటువంటి రాముడు తండ్రి తాను లేన సమయంలో ఎవరొచ్చారా అంటే, ఆ విధంగా తల్లి చెప్పింది ప్రాణం వదిలే సమయంలో, నాయనా నాకు శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతోందిరా, నువ్వు కొంచెం దగ్గరికి రమ్మని చెప్పి ఆ కుమారుడి ఒళ్ళో తల్లి తలపెట్టి
బాధపడుతూ చెప్తోంది, నాయన ఈ బాణాలు చాలా గట్టిగా గుచ్చుకున్నాయిరా, ఈ బాణాలతో నేను ఏమాత్రం నిలబడలేకపోతున్నాను, నా ప్రాణం పోవడం నిశ్చయం అని దుఃఖంతో అంది. ముల్లోకాల్లో కూడా నా పాతివృత్యాన్ని మించింది లేదు, నేను నిజంగా యథార్థంగా ఆ పాతివృత్య ప్రభావంతో వాడిని సంహరించగలను. కానీ నీకు చెప్తున్నా, తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత నీకుందని అప్పుడు చెప్పిందండి. నువ్వు దుర్మార్గులైనటువంటి క్షత్రియులు ఈ లోకంలో మహా అహంకారం చేత బ్రాహ్మణోత్తముల్ని సమాజాన్ని చాలా విర్రవీగి అహంకార మదం చేత ఉంటున్నారు కనుక ఏ 21 బాణాలతో కార్తవీర్యార్జునుడు నన్ను సంహరించాడో నువ్వు కూడా 21 మార్లు మొత్తం సమస్తమైనటువంటి భూమండలాన్ని తిరిగి 21 మార్లు సమస్తమైనటువంటి క్షత్రియ లోకాన్ని నాశనం చేయి. ఏ క్షత్రియ లోకంలో జన్మించినటువంటి ఆ కార్తవీర్యార్జునుడు మా ఇద్దరి యొక్క ప్రాణానికి బలి తీసుకోవడానికి కారణమయ్యాడో క్షత్రియుడు ఒక్కడు కూడా భూమి మీద మిగలకుండా నువ్వు రాజులందరినీ కూడా సంహరించాలి. ఇదే నువ్వు తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి రుణం తీర్చుకునేటువంటి పద్ధతిని ఆ రాముడికి తల్లి చెప్పింది రేణుకాదేవి. ఆ రకంగా కామధేను వెళ్ళిపోయింది నాయన. ఆమె చాలా ప్రయత్నం చేసింది, కానీ ఆమె ఉన్నంత వరకు వీడున్నాడు కనుక నా కోరిక తీరాలి అని చెప్పి నువ్వు ఎవరిని పూజిస్తావంటే దత్తాత్రేయ మహాముని ఉన్నారు, దత్తాత్రేయ స్వామిని కనుక ఆరాధించినట్లయితే నీకు మా ఇద్దరికి కూడా అంత్య సంస్కారం చెయ్యి. అయితే మా ఇద్దరి అంత్య సంస్కారం చేయడానికి లోకంలో ఎవరూ పనికిరారు, దత్తాత్రేయ మహామునిని పురోహితుడిగా పెట్టుకో. త్రిమూర్త్యాత్మకుడైనటువంటి దత్తాత్రేయ మహామునిని వీళ్ళు స్మరించు. మా ఇద్దరికి అగ్ని సంస్కారం చేసి పురోహితుడిగా అనసూయానందనుడైనటువంటి దత్తాత్రేయ పరబ్రహ్మని నియమించుకొని 13 రోజుల పాటు మా అంత్య సంస్కారం అంతా కూడా అంత్యక్రియలంతా కూడా చేసి ఉత్తరక్రియలు కూడా చేసి ఆ తర్వాత నువ్వు ఆ కార్తవీర్యార్జునుడి మీద పగ సాధించాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. చివరి రోజు రేపటి రోజున మనకి శక్తి గణపతి నవరాత్రుల్లో చివరి రోజు రేపటి రోజున రామోపాఖ్యానానికి సంబంధించినటువంటి ఆ వైభవము పరశురాముల వారు ఏ విధంగా గణపతిని ఉపాసించారండి. గణపతిని ఉపాసించి గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో అపారమైనటువంటి బలాన్ని సంపాదించారు. గణపతి చేతిలో ఉండే పరశు ఉంటుంది, గండ్రగొడ్డలి. ఆ గండ్రగొడ్డల్ని తపస్సు చేసి రాముడు సంపాదించాడు, అందుకని పరశురాముడుగా పిలువబడ్డాడు. అటువంటి పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించడం అనేటువంటి గణపతి వైభవానికి సంబంధించిన చివరి రోజు ప్రవచనం రేపు సకాలంగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः పౌత్రిణः అధనాः స్వధనాः సంతు జీవంతు శరదాం శతం.